అన్నదాత అల్లాడిపోతున్నాడు. మునిగిన చేనును చూసి కన్నీరు మున్నీరవుతున్నాడు రైతన్న. చేతికొచ్చిన పంట చెమట చిందించి పండిన పంట మోంతా దెబ్బకు మునిగిపోతే ఆదుకునే నాదుడు కరువయ్యాడు. రైతుల జీవితాలను తుఫాన్ కాటేస్తే కాటికే పోవాలా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఎలా బ్రతకాలి అంటూ నిలదీస్తున్నాడు. కన్నీటితోనే ప్రశ్నిస్తున్నాడు. తుఫాన్ను దారి మళ్లించాం, తుఫాన్ మీద యుద్ధం చేశాం, టెక్నాలజీలతో తుఫాన్ను అడ్డుకున్నామని ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టుకునే పాలకులు రైతులను ఆదుకోవటంలో మాత్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రాప్ లేదు, బీమా లేదు, ఏదీ లేదు. తుఫాన్ కొట్టిన దెబ్బ కంటే పాలకులు కొట్టిన దెబ్బ నుంచి అన్నదాత కోలుకోలేకపోతున్నాడు. పొట్టకొచ్చిన వరి పంట నీట మునిగితే రైతన్న ఉరివేసుకోవాలా? గెలకొచ్చిన అరటి పంట నేల కొరిగితే రైతన్న ఆశలు అడియాసలు కావాలా? పాలకులకు అన్నదాతల కన్నీళ్లు రోదనలు కనిపించడం లేదా? కనికరం లేని కూటమి పాలకులు ఎందుకు అన్నదాతను ఆదుకోకుండా జాకీలేసుకుంటున్నారు? అందుకే జగనన్న కదిలాడు, నేనున్నా అంటూ కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు అంటున్నాడు రైతు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అన్నదాతలకు అండగా ఉండటానికి వైఎస్ జగన్ ముందుకు కదులుతున్నారు. రైట్, ప్రస్తుతం నిమ్మకూరులో కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కాన్వాయ్ చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, నా మాట మీకు వినిపించే అవకాశం ఉందా? ఎక్కడి వరకు వచ్చింది? నిమ్మకూరులో చూస్తున్నాం ఆయన కాన్వాయ్, అడుగడుగున రైతులు ఆయనకు తమ మొర వినిపిస్తున్నట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆద్యాంతం అడుగడుగునా కూడా జన నీరాజనం పలుకుతున్నారు. మోంతా తుఫాను నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి ఈ రోజు కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు. పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, అదేవిధంగా మచిలీపట్నం, కన్నా నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. రైతులతో మాట్లాడబోతున్నారు. రైతుల సమస్యలు నేరుగా తెలుసుకోబోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని పూర్తిగా గాలికి వదిలేసింది. మోంతా తుఫాన్ నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు అండగా ఉండడానికి, ఒక భరోసా కల్పించడానికి, నేనున్నానంటూ వాళ్ళకి ఒక నమ్మకం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటన చేపట్టారు. ప్రస్తుతం 10 గంటలకు ప్రారంభమైన పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు నిడమర్రు ప్రాంతానికి, పామర్ నియోజకవర్గంలో ఉన్న నిడమర్రు ప్రాంతానికి మనం చేరుకున్నాం. ఇక్కడి నుంచి గూడూరుకి వెళ్తారు. తర్వాత రామరాజపాలెంలో రైతులతోటి ఆయన నేరుగా మాట్లాడబోతున్నారు. రైతుల సమస్యలు తెలుసుకోబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఇటు పడమట సెంటర్ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి చోట కూడా రైతులు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ సమస్యలు తెలియజేస్తున్నారు. ఏ విధంగా నష్టపోయామో, ప్రభుత్వం ఆదుకున్న పరిస్థితి లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి చెబుతున్న పరిస్థితి. అడుగడుగున ప్రజలకి ఆయన ఒక భరోసా కల్పిస్తున్నారు. రైతులకు భరోసా కల్పిస్తున్న పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తాం. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినా, ఇతర సందర్భాలు వచ్చినా రైతులకు అండగా జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు. రైతులకి ఆదుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఈ 16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు ఎక్కడా పట్టించుకోలేదు. పూర్తిగా గాలి కొట్టేసిన పరిస్థితి కనిపించింది. కేవలం కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటాల్లోనే ఉన్న పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతున్నా దాన్ని పక్కన పెట్టి ఇటు ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని, దాంతో పాటు చాలా ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గాని ఎవరు కూడా రైతులను పట్టించుకున్న పరిస్థితి కనబడలేదు. కేవలం ఉప ముఖ్యమంత్రి పర్యటన ఒకరోజు అవనిగడ్డలో పర్యటిస్తే ఆ పర్యటనలో కూడా ఫోటో షూట్ కి సరిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి ఏరియా సర్వే చేసి తూతూ మంత్రంగా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి తోటి తమ సమస్యలు చెప్పుకోవడానికి రైతు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అడుగడుగున ఎక్కడికక్కడ ఇటు ఉయ్యూరు నియోజకవర్గం కానీ, పెనమూరు నియోజకవర్గం కానీ, పామరు నియోజకవర్గంలో కానీ అడుగడుగున ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున రైతులు వస్తున్నారు. తాము నష్టపోయిన వివరాలని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అండగా ఉండాలంటూ కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే భరోసాన్ని రైతులకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 1,50,000 ఎకరాల్లో వరి నష్టపోయారు. దాంతో పాటు అరటి కానీ, బొప్పాయి కానీ, ఇతర కూరగాయల పంటలు కానీ ఇవన్నీ నష్టపోయిన పరిస్థితి. దాదాపు ఎకరానికి వరికి సంబంధించి 25,000 నుంచి 35,000 రూపాయలు ఎప్పటికే వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటున్నారు. దాంతో పాటు కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి. 10 ఎకరాలు 20 ఎకరాలు కౌలు తీసుకున్న వాళ్ళు ప్రాంతం నష్టపోయిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఎక్కడ ఆదుకున్న పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళకి నష్టపోయారు. కేవలం 10,000 ఇస్తామన్నా
దానికి కూడా అనేక అడ్డంకులు పెడుతున్నారు. గతంలో ఈ క్రాప్ నమోదు చేసేవారు, గత ప్రభుత్వం హయాంలో రైతు భరోసా అనుబంధంగా ఈ క్రాప్ నమోదు చేశారు. కానీ ఇప్పుడు ఆ ఈ క్రాప్ కూడా పక్కన పెట్టారు. కేవలం టీడీపీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ సిఫార్సు లేఖలు ఇస్తేనే ఆ లేఖల ఆధారంగా చేసుకుని నష్టపరిస్తామంటూ చెప్తున్న పరిస్థితి. దానికి కూడా అనేక కొర్రీలు పెడుతున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడికైనా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, విజువల్స్ కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వరికంకులతో స్వాగతం పలుకుతున్నారు. నష్టపోయిన పంటలు జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడికెక్కడ కనిపిస్తుంది. దాదాపు 5 గంటల పాటు, అంటే 10 గంటలకు ప్రారంభమైన పర్యటన ఇంకా కొనసాగుతుంది. 5 గంటలు నడిచిన ఇంకా పావన్ నియోజకవర్గంలోనే ఉన్న పరిస్థితి. ఇంకా రైతులతో ఆయన మాట్లాడాలి. తర్వాత ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ పాల్గొబోతున్నారు. దాంతో పాటు అనేక ప్రాంతాల్లో రైతులు నష్టపోయిన పంటని ఆయన పరామర్శించే పరిస్థితి అయితే ఉంది. దీనికోసం రైతులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున జనాలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అయితే నీరాజనం పలుకుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలిచారు అనేది రైతులైతే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు భరోసా పేరుతోటి ప్రతి ఏడు జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకున్నారు. ఇప్పుడు అదే హామీ ఇచ్చింది. కానీ ఈ సంవత్సరాల కాలంలో కేవలం 5,000 మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంది. దాంతో పాటు తుఫాన్లు, వరదల కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతును ఆదుకున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి రైతులు పెద్ద ఎత్తున తమ సమస్యలను అయితే చెబుతున్నారు. తమకి అండగా ఉండాలంటూ కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున విజయవాడ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి, తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు ఎక్కడికైనా ఆంక్షలు పెడతా ఉన్నారు. కేవలం 500 మంది రావాలి, 10 వెహికల్స్కే అనుమతిస్తామన్నారు. కానీ జనాన్ని చూసి పోలీసులు కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డితో పాటు వస్తున్న పరిస్థితి, రైతులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము నమ్ముకున్న నాయకుడు తాము కష్టకాలంలో ఉన్నప్పుడు తమ వెంటే ఉన్నాడని ఒక భరోసా కల్పిస్తున్న రైతులంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి చోట, ఒక చోట కాదు, ప్రతి చోట జనం నీరాజం అయితే జగన్మోహన్ రెడ్డికి వస్తుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఆయన గూడూరు మీదుగా రామరాజపాలెం నుంచి అటు మచిలీపట్నం మీదుగా ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పాలి. హరి రైట్ సురేంద్ర, మరోవైపు మా కరెస్పాండెంట్ అశోక్ కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అశోక్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? తాడేపల్లి నుంచి మొదలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు, రైతులు తడిసిపోయిన వరికంకుల్ని, పంటల్ని చూపిస్తున్న దృశ్యాలే మనకు ఉదయం నుంచి కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీరు ఉన్న దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం నేను ఆకుమర్రు జంక్షన్, ఆకుమర్రు లాకల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నాను. మరికొద్ది సేపట్లోనే గూడూరు నుంచి రామరాజుపాలెంలో పంట పొలాలను పరిశీలించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకుమర్రుకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి ఆకుమర్రులో కూడా పంట పొలాలను సందర్శించిన తర్వాత రైతుతో మాట్లాడతారు. రైతుల సమస్యలపై మీడియాతో కూడా అడ్రస్ చేస్తారు. ఆ తర్వాత సీతారాంపురం, అలాగే బీవీ తోట, ఎస్ఎన్ గోలపాలెం మీదుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన గతి కూడా కొనసాగుతుంది. ఇటు పెడన కావచ్చు, అలాగే మచిలీపట్నం, 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ పంట పొలాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా మోతా తుఫాను కారణంగా పెద్ద ఎత్తున ఇక్కడ పంట పొలాలన్నీ కూడా నాశనమయ్యాయి. వరి దాదాపుగా ఇక్కడ 1000 హెక్టార్లలో దెబ్బతింది. వరితో పాటు ఇతర వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇటు బొప్పాయి కావచ్చు, అరటి, అలాగే కంద వంటి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన మొదలైన దగ్గర నుంచి కూడా చివరి పూర్తయ్యే వరకు కూడా అనేక ఆంక్షలను పోలీసులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచే వైఎస్ఆర్సీపీ నేతలపై అనేక రకాలుగా ఆంక్షలు పెట్టారు. వారికి నోటీసులు కూడా ఇచ్చారు. కేవలం 500 మంది మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనాలి, 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. అదే సమయంలో ఇటు ఏదైతే మచిలీపట్నం ప్రధాన రహదారి హైవే ఏదైతే ఉందో, హైవే మీద అనేక గ్రామాల వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు రైతులు, మహిళలు, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తరలి వచ్చిన సమయంలో వారిని ఎవరిని కూడా హైవే మీదకు జగన్మోహన్ రెడ్డిని కలవకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేసి వారిని ఆయన కలవకుండా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసిన పరిస్థితి. కానీ విజయవాడలోని పడమట నుంచి చూస్తే కనుక ప్రతి సెంటర్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి రైతులు కావచ్చు, కార్యకర్తలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. రైతుకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా విత్తనం కొన్న దగ్గర నుంచి కూడా, విత్తనం దగ్గర నుంచి ధాన్యం పండించిన తర్వాత చివరి ధాన్యం గింజ అమ్మే వరకు కూడా రైతుకు పూర్తిగా భరోసా ఇచ్చారు. ముఖ్యంగా మద్దతు ధర విషయంలో రైతుకు పూర్తిగా అండగా ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మేలును రైతులకు చేసిన పరిస్థితి. రైతులకి ఏ చిన్న కష్టం వచ్చినా ఆర్బీకే కేంద్రాల ద్వారా వారికి సహాయం చేశారు.
సాంకేతిక సమాచారాన్ని అందించారో, అలాగే నాణ్యమైన విత్తనాలు ఏదైతే సాగుకుంటాయో దానికి సంబంధించిన నాణ్యమైన విత్తనాలకు సంబంధించిన అగ్రి ల్యాబులను కూడా పెట్టిన పరిస్థితి. అయితే ఈ గడిచిన ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా ప్రభుత్వం గాలికి వదిలేసిందనే చెప్పుకోవచ్చు. గడిచిన ఏడాది కావచ్చు, ఈ ఏడాది కావచ్చు, ప్రకృతి విపత్తులతో రైతులు అనేకంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చూస్తే కనుక మచిలీపట్నం కావచ్చు, అవనిగడ్డ, పెడన, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రైతులు ఈ ఏడాది సీజన్లో కూడా భారీ వర్షాలకు మొత్తం ఏదైతే వరి పైరు ఉంటుందో మొదట్లోనే కూడా నాట్ల సమయంలోనే దెబ్బతింది. అయితే నాట్ల సమయంలో దెబ్బతిన్న కొంత పంటని కాపాడుకునేందుకు యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడ్డారని చెప్పుకోవచ్చు. ఒక్క అరకట్ట యూరియా కోసం రోజుల తరబడి ఏదైతే సహకార సంఘాలు ఉంటాయో వాటి దగ్గర కావచ్చు, లేదంటే ఎరువుల కొట్ల దగ్గర బారులు తీరిన పరిస్థితి. ఇన్ని కష్టాలకు వచ్చి రైతులు వ్యవసాయం చేస్తే ఇప్పుడు మోంతా తుఫాను కారణంగా దాదాపుగా కృష్ణా జిల్లాలో 45,000 హెక్టార్ల పంట పూర్తిగా దెబ్బతింది. అయితే మరికొద్ది రోజుల్లోనే కోతకు సిద్ధమవుతుంది అనుకున్న సమయంలో పంట నేలరాలడంతో రైతంతా కూడా కన్నీరు పెడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావటం లేదు. ప్రభుత్వం నుంచి భరోసాకు బదులు బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులు ఎవరు కూడా తమ నష్టపోయిన పంటకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా అటు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వారిని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇప్పుడు కనుక పంట నష్టం నమోదు చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే నెల నుంచి మొదలయ్యే ధాన్యం కొనుగోలుకు సంబంధించి మీకు అనేక కొర్రీలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు పూర్తి అయోమయంలో ఉన్నారు. తమను ఎవరు ఆదుకుంటారో తెలియని ఆందోళన ఉన్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అలాగే ఏదైతే వరి పొలాలు ఉంటాయో రామరాజుపాలెం కావచ్చు, లేదంటే ఆకుమరు, సీతారాంపురం, ఎస్ఎన్ గొల్లపాలెం, అలాగే బీవీ తోట, ఈ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు, రైతులతో మాట్లాడతారు, వారి సమస్యలను తెలుసుకుంటారు. ఇక దారి పొడవునా కూడా జగన్మోహన్ రెడ్డికి రైతులు అనేక తమ సమస్యలను కూడా చెప్పుకున్నారు. మనం గోశాల సెంటర్లో కావచ్చు, గండిగుంట, మిగిలిన ప్రాంతాల్లో చూసాము. తమ పంట దెబ్బతిన్న ఏవైతే తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నేరుగా జగన్మోహన్ రెడ్డికి చూపించారు. చాలా కొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుంది అనుకున్న సమయంలో తమ పంట నష్టపోయాము, మమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు, మా తరపున మా రైతుల గొంతును ప్రభుత్వానికి మీరు వినిపించాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తమను ఆదుకోవాలంటూ కూడా ఆయన వేడుకున్న పరిస్థితి. అదే సమయంలో గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏ స్థాయిలో అండగా ఉన్నారు, తమకు కష్టాలు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేదంటే పంట నష్టం పోయినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా అందించారు అనేది కూడా వారు జగన్మోహన్ రెడ్డితో గడిచిన 5 ఏళ్లలో తమకు జరిగిన లాభాన్ని కూడా ఆయనకి చెప్పిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన తాడేపల్లి నుంచి మచిలీపట్నం వరకు అడుగడుగునా కూడా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రధానంగా కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి పర్యటన చూస్తేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను కావచ్చు, రైతులను అందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ రామరాజుపాలెనికి చేరుకుంటారు. ఇక్కడున్న వ్యవసాయ పొలాలను పరిశీలించిన తర్వాత రైతులతో వారు జరిగిన నష్టాన్ని కూడా వారి ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసుల తీరుపై ఉదయం నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అడుగడుగునా కూడా వారిని అడ్డుకునేందుకు అనేక రకాలుగా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు రైతులు వస్తున్న సమయంలో వారిని అడ్డుకోవడానికి డ్రోన్ కెమెరాలతో వారి మీద నిఘా పెట్టారు, బారికేడ్లు పెట్టారు, రోపులు పెట్టారు. ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, అలాగే రైతులు, మహిళలు కూడా ఆయన కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్న పరిస్థితిని మనం విజయవాడ నుంచి ప్రస్తుతం గూడూరు వరకు కూడా చూస్తున్నాం. అశోక్, మరోవైపు రైతులు ఎవరైనా కలవడానికి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీకు వచ్చే పరిహారం కూడా రాదు అనేది కొన్ని చోట్ల బెదిరిస్తున్నట్టుగా కూడా అప్డేట్ అందింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు జిల్లా నాయకుల్ని కూడా వాళ్ళు కట్టడి చేసే ప్రయత్నాలు చేశారనేది కూడా అప్డేట్ చూస్తున్నాం మనం. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అశోక్? ఖచ్చితంగా మీరు చెప్పింది అక్షరాల వాస్తవం. ఎందుకంటే పంట దెబ్బతిన్నప్పుడు పంట నష్టాన్ని అంచనా వేయాల్సిన అధికారులు ముందుగానే రైతులను బెదిరించారు. మీరు పరిహారం నమోదు చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉన్నవారు. అదే సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలిసి మీరు ఎవరైనా సరే మీ సమస్యలు విన్నవించుకున్నా, మీ తరపున ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఖచ్చితంగా వారికి ఇబ్బందులు తప్పవంటూ కూడా ఆయా ప్రాంతాల్లో రైతుల్ని అధికారులు అలాగే టీడీపీకి సంబంధించిన నేతలు బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, మండల గ్రామ స్థాయి సంబంధించిన నాయకులు, అలాగే ఏదైతే రైతు విభాగానికి సంబంధించిన వైసీపీ నాయకులు, వీరందరినీ కూడా పోలీసులు ఇప్పటికే నోటీసుల ద్వారా బెదిరించారు. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొంటే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది.
రైట్, ఎలా చూడాలి అశోక్? అడుగడుగునా ఈ రకంగా స్వాగతం పలుకుతున్నారు యువకులు, ముఖ్యంగా మహిళలు, రైతులు. సో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వాళ్ళు ముందుకొచ్చి చెబుతున్న మాట. అలాగే ఇన్పుట్ సబ్సిడీకి ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళ పంట కొనుగోలు చేయబోమంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా వాళ్ళు గర్హిస్తూ వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్తున్న వైనం చాలా చోట్ల చూస్తున్నాం. ఇక కౌలు రైతుల పరిస్థితి అయితే ఇక అగమ్య గోచరంగా ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రైట్, ఏ పరిస్థితులను ఆయన పరిశీలించబోతున్నారు ఇవాళ? రైతులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న క్రమంలో ఈ పర్యటన ఎప్పటి వరకు సాగే అవకాశం ఉంది అశోక్? ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి గూడూరుకు చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే రామరాజుపాలెం ఉంది. అక్కడి నుంచి అన్ని దగ్గర డిస్టెన్స్లోనే ఉంటాయి. రామరాజుపాలెం కావచ్చు, లేదంటే ఆకుమరు, సీతారాంపురం, బీవీ తోట, అలాగే ఎస్ఎన్ కొలపాలెం, ఈ గ్రామాలన్ని చోట్ల కూడా వరి పైర్లను ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. అక్కడ ఉన్న రైతులతో కూడా ఆ పంట నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి ఒక భరోసాను కూడా కల్పించనున్నారు. అయితే వాస్తవానికి వైఎస్ఆర్ కుటుంబం మాత్రమే రైతుల పక్షపాతి అనేది మొదటి నుంచి కూడా రైతులు విశ్వసిస్తున్న పరిస్థితి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా రైతులకు పూర్తిగా అండగా నిలబడ్డారు. అదే క్రమంలో ఆయన తనయుడు కూడా అదే కొనసాగిస్తున్నారు. రైతులకు పూర్తిగా అండగా ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే రైతు భరోసాను కూడా రైతుకు అందించిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఏటా సమయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఏ పంట నష్టం జరిగిన, ఒకవేళ వర్షాకాలం సీజన్ కాబట్టి ఆ సీజన్లో ఏమైనా తుఫాన్లు ఎక్కువ ఉన్నప్పుడు పంటలు నష్టపోతే ఆ సీజన్లోనే వెంటనే వారికి పరిహారం అందించేవాళ్ళు. మనం గతంలో కూడా చూసాము. మిరప కావచ్చు, పత్తి, ఇలాంటి పంటలకి ఎకరాకి 50,000 వరకు కూడా మిరప పంటకు నష్టపరిహారం అందించిన పరిస్థితి. అలాగే వరి పైరు కూడా వారికి పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకుండా పరిహారం అందించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కేవలం 5-6 వేలు ఇచ్చి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉంది. అది కూడా అందరు